అది ప్రచండ కోపజనం. కానీ ఆయన ప్రార్థనలో ఆయన వాడిన మాట నా కష్టదినం. అంటే దేవుడు తన ప్రచండ కోపాన్ని కుమరించిన 102వ కీర్తన 2వ వచనంలో ఆయనేమో నా కష్టం కలిగింది కష్టదినమే అన్నాడు. 3వ వచనంలో పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు కరిగిపోతున్నాయి, కోయిలోని కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయినాయి. వాక్యాలు ఏమని అర్థండి? పరము నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. ఎముకలు కాలిపోయినాయా? ఎట్లా కాలినాయి? అవసరంగా చూస్తాడు. పరము నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని కురిపిస్తున్నాడు. అది ఏడుకైనాను కాదు. కానీ మత్తయి కానీ మార్క్స్ కానీ లూకా కానీ యోహాను కానీ ఈ విషయాన్ని రాయలేదు. మత్తయి శిల్వశ్రమలను చూసిన వాడు, చూసిన వాడు సాక్ష్యం పొందినవాడు. లూకా చూడలేదు, చూసిన వాడు సంగతులు గ్రహించారు. కానీ యోహాను ఆయన రొమ్మును అనుకున్న వాడే కాకుండా ఇదిగో నా తల్లి అని తల్లిని ప్రభు అప్పగించినప్పుడు యోహాను అక్కడే ఉండదు. యోహాను చూస్తున్నాడు కదా, అయితే యోహాను కూడా రాయలేదు. ఎందుకంటే నిజ మధ్యాహ్నం సూర్యుడు అదృష్టుడాడు. చీకటి కమ్మింది, ఎవరికేమీ కనపడలేదు. ఇంచుమించు 3 గంటల వరకు. ఆ 3 గంటల సమయంలో ఏం జరిగిందో ప్రవచన రూపకంగా వెళ్ళి అందిస్తాడు. పరము నుండి ఏం జరిగే రూపకలు వేసి ఆయన అగ్ని కురిపిస్తాడు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి అని చదువుకుంటాను చాలు కదా మనం. అవును, ఇదే పరలోకంలో దేవుడు ఆజ్ఞ ద్వారా నరకములో మానవుడు అగ్ని చేసి కాలిపోవాలో అదే దేవుడు ఆజ్ఞ ద్వారా పరలోకం నుండి అగ్ని వేసినందుకు కురిపించబడింది. ఆయన ఎముకలను కాల్చివేసింది. ఆయన ఎముకలను కాల్చివేసింది. ఎట్లా కాల్చింది అర్థం? అది ఎడతెగక కాల్చి. అందుకే యెహోవా తన ప్రచండ కోపము ఆయన మీద కుమరించినది. త్రోవన్నట్టు వాళ్ళారా, ఈలాగు చరువుడు చూడగా మీకు చింత లేదా? మన వాళ్ళు తెలుగులో పాట రాస్తారు కదా, ఎంతో చింత ఎంతో చింత ఏసునాథుని మానం. ఇదే చింతే. నిజానికి మనం గుర్తైన రోజు మాత్రమే కాదు ఈ మాటలు ఆలోచించాలి. ఒకసారి నేను మా ఇంట్లో ఆలోచన చేసినట్టు ఏసునాథుల సమాజం పాట పాడుతున్నాము, సంవత్సరానికి ఒకేసారి పాడుతున్నాం. అంటే ఆయన ప్రపంచంలో ఖాళీగా ఉన్నంత ఆయన సమాజంలో ఒక్కడే, ఇప్పుడు కూడా ఖాళీ. తిరిగి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. అదొక యూనిక్ ఇష్యూ. మానవ చరిత్రలో సాధ్యమైన ఏకైక కార్యం. రోజోసారి పాడుకుంటే బాగుంటుందని అనుకున్నాం. నిజమే, మన కొరకు తరం నుండి అగ్ని కురిపించబడగా ఎనక కాలిపోయి శ్రమలు పొంది ప్రాణం పెట్టి 3వ దినమున తాను చేసిన పని ముగించబడిన గుర్తుగా తిరిగి వేస్తే అవకాశం ప్రసారాన్ని దాటిపోతుంది. లేదు, గురించి పాడుతుంటే బాగు. ఎందుకు? ఎవరు ఎన్నడూ చరిత్రలో చేయలేని కార్యం మన పాపం శిక్ష అనుభవించిన కార్యం, దేవుని ప్రచండ కోపం అనుభవించిన కార్యం. ఆయన నన్ను పాడు చేసి జనమెల్లా నన్ను సమస్యలు చేసి ఉన్నారు. విలాపవాక్యాల్లో కాడికి కట్టినట్టుగా ఆయన అపరాధములను నాకు కట్టి ఉన్నారు. ఇదేంటిది? ఏదైతే అపరాధం చేశారా? కాదు. లోకములు కొన్నిసారి చెప్తా ఉంటారు, ఆయన తప్పు చేయలేదయ్యా, పిల్లల తప్పులు మోసుకున్నాడు. తల్లులు ఏం చేస్తున్నారు? పిల్లల తప్పులు మోసుకుంటారు. నారాయణ సరిపోయిందంటే నిజంగా ఉన్నానులే. శిక్షణ అనుభవిస్తారు, ధనాదేహ చేస్తారు, ఏమైనా చేస్తారు. ఎందుకు? ఆ ప్రేమ వస్తుంది. అది పరమ తండ్రి ప్రేమ.
తప్పు చేసిన మీరు నేనైతే ఆ అపరాధాలు నావే. కొరింథీ 2:5-20 పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. అపరాధము నాది. చాలాసార్లు చిన్న కంప్లైంట్ ఉండేవాళ్ళు. ఒకళ్ళు మీరు విన్నారు లేదు, అన్నదమ్ములు ఉండేవాళ్ళు, అన్నమెంచేవారు, తమ్ముడు చాలా పెద్దవారు. ఎప్పుడు తప్పు చేసుకొచ్చారో అన్నది అన్నదాన్ని తప్పులు సవరిస్తూ ఉంటారు. ఒకరోజు ఎవరిలో పొడిచేసినారు, ఆ రక్తం అంతా బట్ట మీద పడిపోతారు. పరిగెత్తుకుని అన్నా రక్షిస్తున్నారు. వెనక పోలీసు వాళ్ళు పరిగెత్తుకుని వస్తాం. ఇది కథ ఎక్కువ లేదు. అన్న ఆలోచించాను, ఎక్కడ తమ్ముడు తప్పించాలా, నీ చొక్కాలు చేయరా అన్నారు. అన్న చొక్కా తెల్లగా ఉంది, ఆయన చొక్కా ఎర్రగా ఉంది. ఎర్ర చొక్కా అన్న వెళ్తున్నాడు, తెల్ల చొక్కా తమ్ముడు చేశాడు. మీ ఇంట్లో ఉన్నాడన్నారు. ఈ కత్తి ఇవ్వన్నారు. కత్తి పట్టుకొని ఎర్ర చొక్కా పెడుతుంది. పోలీసులు తెలుగు వెళ్ళారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. జడ్జిగా అడుగుతున్నారు, నువ్వు నేరం చేసినావా, ఏం మాట్లాడాలి? చేసే గొడవలో మాట్లాడా? నేను మాట్లాడాను. ఎందుకంటే నేరం చేయలేదు, నేను నేరం చేయలేదు అంటే మరొక రీతిగా జరిగింది. ఇలాగన్నా నువ్వు మాట్లాడరా? మాట్లాడలేదు. నువ్వు రాజులేనంటే అవునని కాదని అన్నారు. కావాలంటే ముఖ్యమంగా ఏమి నేనే మార్గం సత్యం దేవుడే అని చెప్తున్నది అందుకోలేదు. పనులు అన్నారు. వీళ్ళు ఏ లేదు కనపడలేదు నాకు, కానీ వీళ్ళు పట్టిస్తున్నారు కాబట్టి అన్న పౌనుకున్నాడు. 2-3 సార్లు అడిగినాడు, బట్టలు చూసినాడు, కత్తి చూసినాడు, శిక్ష. ఏసయ్య మన అపరాధాలు తాను కట్టుకున్నాడు. కాడికి కట్టినట్టుగా అరే నా అపరాధము నాకు కట్టాడు. అవును, శిలువ కాడి వంటిది. నిజంగా కాడి కూడా ఎట్లా ఉంటుందా, రైతు ప్రభుత్వాలు కాడి గుజలు పెట్టుకొని మోసుకుంటా ఉంటారు. అదే రీతిగా నలుగు పెట్టుకోపోయినాడు. అదే కాడి మీద కాడి అన్నాం, అదే చెరువు మీద ఆయన కట్టబడ్డారు, మేకుల చేత కొట్టబడ్డారు, శిక్షంతా అనుభవించాడు. అవి పైన వేయబడ్డవి నా మెడలేని చెప్పాను. తన శరీరం అంతా గాయపరచబడ్డానికి అపరాధాలే, పాపాలే. ఆయన మాత్రం లేదు, ఆయన జన్మే పవిత్రమే. క్రిస్మస్ దినాల్లో అందరికీ జ్ఞాపకం ఇదే అమ్మా. 1:35 పరిశుద్ధాత్మ నేను పంపుకుంటానమ్మా. అదేమా కొత్తబాబు శిష్యుడు పరిశుద్ధుడై ఉంటాడు. మనం పుట్టే శిష్యుడు పాపాత్ముడు. ఆయన పాపం లేనివాడు, కొత్తలో పాపం లేనివాడు, జీవించిన దినాల్లో పాపం లేనివాడు, శిలువ వేడుని సమయంలో కూడా పాపం లేనివాడు. కానీ మన పాపమును కట్టబడ్డవాడు, మన పాప శిక్షను నడవచ్చు శరీరమంతా నిర్వహణ అనుభవిస్తున్నవాడు, మన శాపమును గ్రహించినవాడు. 3:13 శాపగ్రాహి ఆయన శరీర మంత్రంలో గ్రహించినవాడు. సరే, ఈ రీతికి మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట, పోయినోడి కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి. 2 దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉంది. నెక్స్ట్ భాగంలో చూస్తాం, ఆయన గడ్డిలాగా అయిపోయాడంట. ఎందుకు గడ్డిలాగా అయిపోయాడు? మానవ జీవితాన్ని గురించుకుంటూ మనం కూడా బాధపడతాంగా, గడ్డి లాంటిది జీవితం, పువ్వు లాంటిది జీవితం, వెతికిస్తూ ఉంటావు, సాయంకాలం వాడిపోతావు, కోయబడతావు, కాజీలో చాయ్ చేస్తాడు. నువ్వు అంటే యెషయా 41 ఆ మాట మనకు చూడడం చాలా స్థలాలు చూడడం. ఒకవేళ ఇతరులు లేకుండా భాగాలు కూడా మనం చూడొచ్చు. అయితే నెక్స్ట్ భాగంలో మళ్ళా గడ్డిస్తుంది, అప్పుడు మనం చూద్దాం. భోజనము చేయకపోయినా నేను మనిషి ఉన్నాను, నా మూలికల శబ్దం వలన దుఃఖము చేయని ప్రాణము దక్కినవాడు. నా ప్రాణము మరణమొడంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది.
మూలికతో ఉండాలి. మనం చదువుకున్నాం కదా, ఎప్పుడు 5 శరీర దాడి ఉన్న దినములలో ఆయన విజ్ఞాపన చేశారు, రోధించారు, అక్కడ కూడా నా ఎముకలు నా దేహం అంటుకుని ఉన్నాయి. 22వ కీర్తనలో ఆ మాట అవుతాం కదా, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఎముకలన్నీ స్థానం తప్పినాయి. ఆ ఎముకలు నా దేహమును అంటుకుని పోయినాయి కనుక శిలువలో శ్రమలను ఆయన పొందిన దుఃఖాన్ని మొదటి 5 వచనాల్లో చెప్తున్నారు. మరి 6 నుంచి 11 వచనాలు ఏముందో కొద్దిగా మనం చూద్దాం. శిలువ శ్రమల పోలికలు. నేను అడవిలోని గురుబాతుడు పోలి ఉన్నాను. దీన్ని బట్టి పోలిక అనే మాట మనం చెప్తున్నాను. నేను పోలి ఉన్నాను అన్న మాట కాదు. నేను ముందే చెప్పాను, ధర్మశాస్త్రం కూడా పోలికలు కలిగింది. కానీ ధర్మశాస్త్రంలో అంటే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోం. దాని నిజ స్వరూపాన్ని తీసుకున్నా మనం చూడాలి. ఆయన మాట అయినాడా కాలేదు, గడ్డ అయినాడా కాలేదు, ఇసుక అయినాడా కాలేదు. ఇసుక వలే, గడ్డి వలే, బాతు వలే, బాతులు పోలి ఉన్నాడు. కోరికలు మాత్రమే, కోరికలు మాత్రమే. ఆదైన స్థలముల్లోనే అగిడి గంటబడి ఉన్నాను. బయట గంట ఏంటో తెలియదు కానీ అయితే దీని వేదాంతులు మన ఇళ్లలో గబ్బురాలు ఆడగిన ఇళ్లలో ఉంటాయి. చూడండి, గబ్బురాలు ఎక్కడ కింద ఉంటాయి, పైన ఉంటాయి, వేలాడుతూ ఉంటాయి అన్నమాట, వేలాడుతూ ఉంటాయి. ఆయన కూడా తెలుగులో వేలాడుతూ ఉంటారు. గబ్బిలాలు జనం నిలిచే తెలుగులో సామాన్యంగా రావు. పాడైన ఇల్లు పాడగంటల్లో ఉంటారు. ఆయన పాడైన వాడు కాదు, పాడబడిన వాడు కాదు. పాడైపోయిన మానవ లోకములో పాడుబడిన ఇండ్లు అనగా మన జీవితాలే మన మధ్యకు వచ్చింది. గబ్బిలంలాగా వేలాడుతున్న వారుగా యోహాను సువార్తలో మనం చూస్తాం. నేను భూమి మీద నుండి అవి చెప్పబడతాను. తెలుగులో వేలాడిన ఏకంగా పాట పాడుతుంటాడు కదా, ఆయన వేలాడుతా ఉన్నారు. పాడైన స్థలముల్లో అగిడి కంటలాగా ఉన్నాను. ఇవన్నీ పోలికలే. అందుకని యేసును ఒక గబ్బిలంలాగా ఇప్పుడు మనం ఇప్పుడు ఆ పని కానీ ఇతర రకాల్లో ఇలాంటివి చూస్తాం. గబ్బిలాగా, పాముల్లాగా, అప్లాయిస్లా కాలకాలు చూస్తాం. మన బైబిల్లో మన పోలికలు మాత్రమే కనుక మనం అలాంటి చేయకూడదు. మన ఎవరు అన్నారు, క్యాలెండర్ చూస్తే ఒక్కొక్క సెలవు రోజు పండుగలో సెలవు ఇస్తారు, ఒక్కొక్క పండుగ దేవుడు ఉంటారు. ఇంకా మాట కదా, ఈ పండుగ ఏ దేవుడు అని మనం చూసుకుంటా ఉన్నారు కొన్నిసార్లు. మన పండుగ ఏమైనా రానివ్వండి, దేవుడు ఒక్కడే. కొన్ని పండుగ రోజు మనకు పండుగ లేని సంగతి సందర్భాన్ని చెప్తున్నాం. క్రిస్మస్ అయితే, గుడ్ ఫ్రైడేనా అయితే, రిజర్వేషన్లేనా అయితే, ఒక ఛాయారూపకంగా ధర్మశాస్త్రంలో ఉండే పండుగలు. పక్కా పండుగ అయితే మన పక్కా పండుగలో వాళ్ళు గొడవను బలిస్తున్నారు. మనం కూడా ఇంటిని గొడవను తీసుకుని బలి వాళ్ళ లేదు మామూలు అర్థం చేస్తున్నారు. మొక్కలు అని వాళ్ళు చేస్తున్నారు. అదే అన్నారు. క్రీస్తు శకము మొదటి శతాబ్ద కాలంలో భక్తుడికి శుక్రవారం వచ్చిందంట. అందుకే మహమ్మద్ శుక్రవారం సెలవు చేస్తున్నారు. ఏసయ్య చనిపోయి తిరిగి లేచేదని మన సెలవు. ఈ రోజు ఆదివారం సెలవు. బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం ప్రేమించేవాళ్ళు ప్రభుత్వం ప్రాముఖ్యించారు. కానీ మొత్తానికి బాగుంది. ఏ దేశంలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నా వాళ్ళు శుక్రవారం సెలవు అంటే చనిపోయే సెలవు. వాళ్ళు ఆ రోజు ఆరోగ్యం చేసుకుంటారు. గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళకి ఆదివారం వచ్చింది. ఎవరో కొద్దిమంది నిలిచగలిగిన వాళ్ళు ఆదివారం డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రాత్రి కలుసుకొని ఆరాధన చేసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ శుక్రవారం రెండో వాళ్ళు చనిపోతారు. ధర్మశాస్త్రంలో 7 పండుగలు, సంస్థా పండుగ కానీ, పుణ్యనోత్సవ పండుగ కానీ, లేకపోతే పునరుద్ధానం పలానా అల్లాడించబడ్డ కానీ ఎవరు అల్లాడించబడ్డారు? యేసయ్య అల్లాడించబడ్డారు. మళ్ళా నేను ఇంకా తల్లి పోయాలి అని ఇప్పుడు ముట్టుకోవద్దు. పోయిస్తావు పోయినారు. ప్రథమ పరముగా లేచిన ఆయన తండ్రి అల్లాడించి చాలా వచ్చినాయి.
తర్వాత మరి ఇంట్లో ముట్టుకున్నారు, పాదాలు ముట్టుకున్నారు, ఆరాధిస్తున్నారు, మొక్కినారు. వారం పండుగ అదే. ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం ఆయనే, అవసరాల పండుగ ఆయన. కనుక బైబిల్లో ఉన్న ఏ కార్యక్రమంలో కూడా యునిక్ వ్యక్తి ఆయనే అన్నమాట. ఆత్మీయంగా ఆయనే, కానీ ఆతని మందిరంలో పోలికల్లాగా ఉన్నాడు. ఇక్కడేమో గొరబాతలాగా, పగిడి చెట్టులాగా, ఇసుకలాగా, గడ్డిలాగా, గొర్రెలాగా, దండించుకున్న గొర్రెలాగా అనేక రీతులుగా ఛాయారు పత్రిగా కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఈ భాగానికి మనం పోలి ఉన్నాను అన్నాడు కాబట్టి సిలువ శ్రమల పోలిక అని పేరు తెస్తున్నాం. నేను అడవిలోని గొరబాతులు పోలి ఉన్నాను, పాలైన స్థలంలోని పగిడి కంట వలె ఉన్నాను. రాత్రి మెలకువగా ఉండి ముందే చెప్తున్నాను అన్నమాట. శిష్యులందరూ నిద్రపోతున్నారు. ఇంటి మీద, ఒలివల కొండ మీద ఒంటిగా ఉన్న తీసుకురాలే ఉన్నారు. జనమల్లా నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు. ఎవరి శత్రువులు? సాతాను. జీవిత కాలమంతా ఆయన నిందిస్తున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి తప్పిస్తా ఉన్నారు. జీవితకాలమంతా ఆయన చర్చిస్తున్నారు. ఆయన కూడా మౌనం ఉన్నాడు. ఎందుకు? శాప గ్రాహి కావాలి కదా, మన శాపాన్ని ఆయన గ్రహించారు. దేవా, నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి, దేవుడి కోపం, ఉగ్రత ఆయన మీద కుమరించమని ముందే చెప్తున్నాము. ఆరామ నుండి దేవుడు కోపాన్ని కుమరించిన జనం, ప్రచండ కోప జనం. ఆగ్రహమును బట్టి బూడిదల ఆహారముగా భుజిస్తున్నారు. ఆయన ఎప్పుడు అన్నం తిన్నాడని నేను అలాంటి లేదు. సమర స్త్రీ కూడా వాక్యం చెప్తాము, స్థితిలో అన్నం తింటాను, దిగు రావడా అని ఆయన ఏమన్నారు? నీకు తెలియని ఆహారం నాకు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం. అది ఆకలి లేదా? ఆకలి దక్కుతుంది. దాని గురించుగా ఉన్నారు. 2:15 మనవలే అన్ని విషయంలో శోధించుకున్నారు. శరీర భార్య కొనగట్టుకున్నారు. ఆకలి, నిద్ర, అలసట ఇవన్నీ ఉన్నాయి. అయినా పాపము లేని వాడిగా ఉన్నారు, పాపము ఎరుగని వాడిగా ఉన్నారు, పాపము చేయని వాడిగా ఉన్నారు. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుతున్నారు. నీవు నన్ను పైకెత్తి ఉన్నావు. అవును, భూమికి ఆకాశానికి మధ్య పైకెత్తి పారేస్తున్నావు. అవును, పైకెత్తి ప్రాణము పోయింది పైన ఉండగా. నా దినములు పాడిపోయిన నేలను పోలి ఉన్నది, గడ్డి వల్ల నేను వాడిపోయినాను. ఇందా చెప్తున్నాము 2వ భాగంలో గడ్డనే. ఈ మాట మర్చుతాం. నా దినములు సాగిపోయిన నేలను పోలి ఉన్నది, గడ్డి వల్ల నేను వాడి ఉన్నాను. కీర్తన గ్రంథంలోనే ఇది 102వ కీర్తన కదా, కొత్త కీర్తన 103వ కీర్తన చూస్తే నరుడి ఆయువు గడ్డి వలె ఉంది, అడుగు పువ్వులాగా పూస్తాడు, వాడిపోతాడు. నరుడు గడ్డిలాగా ఉంటే ఇరుముడు ఏమయ్యాడు? గడ్డి వలె వాడిపోయాడు. నరుడుగా పాపం చేస్తే ఆయన నరుడుగా ఈ లోకంలో పుట్టాడు. నరుడు గొర్రెలాగా దారి తప్పిపోతే ఆయన వహించబడిన గొర్రెగాడు. పక్షులు నరుడు కంటే లేదు, అయితే గొర్రె కంటే తక్కువైనా పక్షిలాగా అయిపోయాడు. నరుడు గడ్డిలాగా అయిపోతే ఈయన కూడా గడ్డిలాగా వాడిపోయాడు. 2 ప్రజల పాపములకు పరిహారము కలిగేటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరము నమ్మకం ప్రధాన యాజకుల నిర్ణయిస్తాము. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు
నేను దేవుడు అనేది అది సహోదరులాగే అనమాట. అందుకే మన ఆంధ్రప్రదేశ్ పాట ఉంది, యెహోవా మా తండ్రి కాదా అంటే ఏమన్నారు, యేసుడు మా అన్నయ్య కాదా అన్నారు. మన సత్యంలో బద్దలు చాలా ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు సహోదరులాగానే ఉన్నారన్నమాట. సాధ్యమే మానవులాగే ఉన్నాడు. మానవుడు ఏ స్థితికి గడిమారిపోతే అన్ని విషయాల్లో కూడా ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చాను అయిపోయినాడు. అంతే, సహోదరుల వంటివాడయ్యాడు. మంచిది. మూడో భాగానికి వెళ్దాం. అనగా 12-16 వచ్చారు. ఆయన సీయోను కరుణించే దేవుడు, అందుకే ఆయన పేరు కరుణామయుడు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకోవచ్చు. ప్రపంచంలో కరుణామయుడు సినిమా తీశారు. క్రైస్తవ సినిమాలో పోదు, ఎవరన్నా దొంగతనం పోతే జాగ్రత్త పోటీ ఉండాలి. ఎవరు ఉన్నారు సినిమాలు గవర్నమెంట్ సైతానికి సినిమాలు తీసుకెళ్ళాక వాసన వేసుకున్న లోపల చూస్తూ ఉంటారన్నా అన్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నారు. నువ్వు వాసన వేసుకున్నా ఆయన కన్నులు తప్పలే. సరే, వాళ్ళు సినిమా తీద్దామని కరుణామయుడు పేరు పెట్టుకున్నారట. ఎవరిని చూపించగలరు? ప్రపంచంలో పొందగలిగిన వాళ్ళు, ఏ ప్రదేశంతో నించిన వాళ్ళు ఏ మంచి పేరుతో వాళ్ళు సినిమా చేయాలనుకున్నా, ఒక కథ చిత్రీకరించాలనుకుంటే ఎవరు కనిపిస్తున్నారు? భయమైనా ఇదే, కల్వామైన ఇదే, తుఫామైన ఏమైనా ఇదే. నేను మించిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో లేదు. అందుకే కొన్నిసార్లు అభిలేని వాడు, ఈయనకు సాధిన వాడెవరు? నన్ను పోలిన వాడెవరు? పోలికలు కలిగిన వాడు లేదు. కొన్నిసార్లు ఎప్పుడు దూపులు చేయడం అంటూ ఉంటారు, పోలికలు అన్నీ పెట్టి ఈయనకు దూపులాగా ఉంటాను కూడా ఎవరు లేదు. ఈయనకు నాకు సౌమైన వాడు ఉన్నాడా అని ప్రశ్న వేశారు. నీకు సౌమైన వాడు లేడు, నీకు సాధైన వాడు లేడు, నన్ను పోలినవాడు లేడు. కనుక కరుణించే విషయంలో కూడా ఆయన పోలినవాడు యెహోవా. నీవు నిత్యము సింహాసనాశ్రయంలో. ఇక్కడ యెహోవా అంటే ఏసీ అనుకోవాలన్నా, బైబిల్ చాలాసార్లు పాత నిబంధనలో యెహోవా అంటే గుడ్డిగా ఏసీ అనుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రమే తండ్రి దేవుడికి పోల్చాగలరు. ఎందుకంటే యెహోవా అనే మాట ఏదో టీం అంటే బహువచనం, దేవుళ్ళు అనే మాట అన్నమాట. కానీ దేవుళ్ళు అంటే మన చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి తప్పుడు అభిప్రాయాలు రాకుండా తెలుగు బైబిల్లో బహువచనం వాడలేదు. ఇక్కడ యెహోవా అంటే చేసే నీవు నిత్యము సింహాసనాశ్రయుడు. ఆయన సింహాసనాశ్రయుడే. అందుకే సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు, దేవా నీ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టారు. సొలొమోను ఎందుకు కూర్చున్నాను? హెచ్చించినాడు కానీ ఇక నాది కాదు, నీది. ఎన్నిసార్లు వాడు చెప్పలేదు. కొంచెం హెచ్చించుకుంటే కానీ మనం కూడా కలిసి వెళ్ళిపోతాం. నా అంతటి వాడు, నా తెలివి, నా జ్ఞానము, నా బలము, నా ఘనము, నా నదును బట్టి, నన్ను బట్టి కాదు కాదు. మనం ఎవరి స్థానంలో ఉన్నామంటే ఏకైనా తన స్థానాన్ని మనకి ఇచ్చాడు. నీవు నిత్యమూర్తి మాత్రం నీ నామస్మరణ పరతరములో ఉండదు. క్రైస్తవ కోర్టు చాలా విషయాలు తప్పుడుగా అర్థం చేసుకుంటారని చెప్పారు కదా, దీన్ని కూడా తప్పుగా అర్థం చేస్తారు. ఓకే, ఏసుంతా కూర్చొని చాలనే వాళ్ళు అంటున్నారు. ఏసునామం జపించే వాళ్ళు ఉన్నారు. ఏసునామం అనే పేరుతో చెట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కావాలంటే కర్నూలు వెళ్తే ఎప్పుడైనా కర్నూలు నందుకునే దారులు చూడండి, కుడిపక్కన మీకు అనిపిస్తాను. అక్కడ ఏం చేయాలి? ఏసు జపిస్తాం కావచ్చు. దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? ఏది లేదు. పేరు వచ్చి జపించబడదు. ఆయన క్రియలు, ఆయన చర్యలు, ఆయన చేసిన మేలులు స్మరణకు ఎత్తుకుంటూ ఉండాలి. మంచిది. 13 నీవు లేచి యోగును కరుణించగలవు. కరుణించే దేవుడు కరుణామయుడు. మానవుని కరుణించే నెక్స్ట్ భాగంలో చూస్తాం. మనం ఈ భాగంలో దేవుడు అనుకున్నాం కదా, కరుణించిన దేవుడు ఇందులో ముఖ్యము. నెక్స్ట్ భాగంలో కరుణించబడిన మానవుడు ముఖ్యం అన్నమాట. నెక్స్ట్ భాగంలో మళ్ళా మనం చూస్తాం.
దాని మీద దయచూపు కాలం వచ్చను. నువ్వు దయచూపిన దేవుడి నిర్ణయ కాలమే వచ్చను. నిర్ణయ కాలంలో ఈ లోకానికి వచ్చిన దేవుడు. యుగములం అంతమంది తన కుమారుని పంపించారు. కలిసి దశలో కాలం సంపూర్ణమైనప్పుడు 4వ అధ్యాయం సంపూర్ణమైనప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఏసే కార్యాలు చేస్తా కూడా తల్లి తొందరపడి పని చేయమంటామా నా సమయం ఇంకా రాలేదు. యువతలు చాలా మాట్లాడు నా సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, సమయం కాదు దాని చివరి సిస్టమ్ వెంటనే సమయం వెళ్ళిపోదా. కాలము పరిపూర్ణమైనప్పుడు దయచూపు కాలం పరిపూర్ణమైనప్పుడు మానవులకు దయచూపడానికి వచ్చారు. నిర్ణయ కాలంలోనే వచ్చారు. దాని రాళ్ళు ఈ సేవకులకు ప్రేమ. రాళ్ళు ఏమిటి? సజీవమైన రాళ్ళు మనమే అన్నమాట. దేవుడి యొక్క రాళ్ళు దేవుని దేవుడు అయ్యారు. మీ సేవకులకు ప్రియములు అనగా ఆయన బిడ్డలమైన మన ప్రేమలు. వారు దాని మంచిని కనికరించారు. ఈ రాళ్ళంటే మనమే మంచితో నిర్మించబడిన వాళ్ళం. ఈ మంచిని ఈ రాళ్లను దేవుడు కరుణించాడు, కనికరించాడు. అప్పుడు అన్ని జనులు యెహోవా నామమునకు భూరాజులందరూ నీ మహిమకు భయపడగలరు. ఇది 2వ రాకడతో చెప్పుకుంటున్నాం. ఎందుకు మొదటి రాకడలో ఆయన మహిమతో రాలేదు. మహిమను విడిచిపెట్టి మానవుడిగా నిత్యుడిగా వచ్చారు. కానీ 2వ రాకడలో మహిమతో వచ్చినప్పుడు భూరాజులందరూ ఆయన భయపడతారు. నెక్స్ట్ వచనం కూడా ఏదైనా యెహోవా సీయోనును కట్టి ఉన్నది అనగా సంఘాన్ని కట్టిన తర్వాత ఆయన తన మహిమతో ప్రత్యక్షము ఆయను. ఇది 2వసారి వచ్చారు. మొదటి రాకడలో మహిమ లేకుండా వచ్చారు. 2వ రాకడలో మహిమతో వచ్చారు. కనుక ఈ కీర్తన ఎంత ప్రౌచరీ కీర్తన వస్తుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. మన సమయం అయిపోతా ఉంది కాబట్టి 17-22 వచనాల్లో మనం ముందు అనుకున్నాం. అంతకు ముందు భాగంలో దేవుని కరుణ ముఖ్యమైనది, దేవుడు ముఖ్యం. అయితే ఈ భాగంలో కరుణించబడిన మానవుడు ముఖ్యం, కరుణ చూపబడిన మానవుడు ముఖ్యం. 17వ వచనం నేను ముందు చెప్పినట్టుగా ఆరాధన విషయాన్ని చూస్తున్నాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నారు. మనం ఎవరము? ముందు భాగంలో ఆయన ఎవరిని చూస్తున్నాము? ఆయన నిత్యము సింహాసనాసనుడు. మనం దిక్కులేని దరిద్రులం. సరిగ్గా ఇదే మాట వాడుతూ ఉంటారు. నేను తంతే నీ దేవుడు దిక్కులేడు అంటా ఉంటారు కదా. కొన్ని గ్రామాల్లో దరిద్రులు కావాలని దిక్కులేని వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామంలో పెద్దల మీద ఏం చెప్తే చేయాలి, ఏమి చేస్తామని చేర్చుకోవాలంటే ఎదురు తిరిగిన వాళ్ళ పని అది కొన్ని గ్రామాల్లో అది ఆశ్చర్యంగా మనమందరము దిక్కులేని వాళ్ళము. దరిద్రులు ఎందుకు దిక్కులేని వాళ్ళము? డబ్బులు కానీ ఆర్థిక సంబంధమైన ఏది లేకపోవచ్చు కానీ ఆత్మీయమైన దరిద్రం కలిగిన వాళ్ళము. ఏసయ్య లేకపోతే దిక్కులేని వాళ్ళు. ఏసయ్య లోకానికి రాకపోతే దిక్కులేనట్టుగా ఉన్నవాళ్ళు. కనుక మానవులు ఎవరు? దిక్కులేని దరిద్రం. ఒక మాటలో చెప్తే దిక్కులేని దరిద్రులమైన మనం ప్రార్థన చేస్తే ఆయన నిరాకరించాడా? నిరాకరిస్తే ఈ రోజులో మనం ఉండే వారి ప్రార్థన వైపునకు ఆయన తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై ఈ దిక్కులైన దరిద్రులను జనములను రాజ్యముగా కూర్చున్నాడు ఆయన. ఎందుకు మనల్ని కూర్చున్నాడు? ఎందుకు సవ్యంగా చేసినాడు? ఎందుకు సమకూర్చున్నాడు? యెహోవాను సేవిస్తాడు. ఆయన సేవ చేయాలి. ఆయన సేవ చేయాలి. మనుషులు జీవులు యెహోవా నామ ఘనతను సంఘములో ఏకైక స్థితి అంటే యెహోవా నామము ఘనపరచబడాల, యెహోవా నామం మహిమపరచబడాలి. మనం ఇంకో కీర్తన తర్వాత చెప్తున్నాము. నా మహిమను నేను నిర్మిస్తున్నాను
కారణం. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ కనుక 111 చేసినప్పుడు ఆ విషయాలు మనం చూసుకుంటాం. ఆయన నామమును ఘనపరచాలా, ఆయన నామాన్ని మహిమపరచాలా. కానీ మనకేం చూడాలంటే కొన్నిసార్లు ఆయన పేరుకు మన పేరు పెట్టుకుని మనం కూడా కొంత ఘనత మహిమ దొంగలించాలనుకుంటాం. ఆయన ఇష్టపడతారు. ఈరోజు సంఘాల్లో వచ్చే చిక్కడే అన్నమాట. ఆయన పేరుంది, నా పేరు ఆయన కనుకున్నాడే నేను అంటే మనము ఆయన ఘనతను కొంతగా దొంగలించాలనుకుంటాం. అక్కడ చిక్కులను చెప్తాం. మనం దొంగలించకూడదంటే మనం ఎవరము దిక్కులేని పెడుతున్నామంటే ఈరోజు ఏమైనా నీవు కలిగి ఉన్నామంటే ఆయన బట్టే కలిగినాడు. ఇది ఆయనది కనుక మీరు చేయవలసింది యెహోవా నామ ఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించాలా, ఆయన ప్రకటించాలి. ఇది చాలా కష్టం. మనం కనబడకుండా ఆయన ప్రకటించడం చాలా కష్టం. నేను కనబడకుండా ఈ మాటలు మీకు చెప్పాలని చాలా కష్టం. కనబడితే తొందర వస్తుంది, కనబడకుండా ఉంటే ఏం తొందర రాదు. ఆయన కనబడకుండా ఈ పని చేయడం ఎట్లాగో మనం నేర్చుకుంటే బాగుంది. కనుక ఆయన స్తోత్రము ప్రకటించబడాలా, ఆయన నామకాలు తెలుసుకునే జరగాల. అందరి నిమిత్తమై మనము చెరలో ఉన్న వాళ్ళం, దిక్కులేని వాళ్ళము, దరిద్రము, చెరలో ఉన్నవాళ్ళం అంటే పాపానికి వచ్చే శిక్షైన నిత్య నాశనము అనుభవించక ముందు రిమాండ్ అనే చెరలో ఉన్నాం. మనం ఎవరి చెరలో ఉన్నాం? సాతాను చెరలో ఉన్నాం. సాతాను యొక్క దుర్వార్త చెరలో ఉన్నాం. కానీ వినిపించాలి ఆయన. ఎందుకంటే ఇంకా వినిపించబడకుండా ఆ చెరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుక్రవారం ప్రార్థనలు, నా భర్త ఇంకా విడిపించబడలేదయా, నా కుమారుడు ఇంకా విడిపించబడలేదయా, ప్రార్థన చేయండి అని అడుగుతా ఉంటారు. కాబట్టి చెరలో ఉన్న మనలను, దిక్కులేని దరిద్రులమైన మనలను, సావులకు విధింపబడిన వారమైన మనలను ఆయన విడిపించడానికే గెత్సెమనే వనములో ఈ ప్రార్థన చేశారు. ఒంటిగా ఉన్న తీసుకులాగా, ఆడజనైలో ఉన్న పైడి కంటిలాగా, అడవిలో ఉన్న గోడబాతులాగా, గడ్డిలాగా అందుకే అయిపోయారు. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలు ఎక్కడున్నాడు? ఆయన ఉన్నతుడు, పరిశుద్ధుడు. నిర్గమా పరిశుద్ధులు ఎప్పుడు చెప్తున్న మాట కదా, పరిశుద్ధతను బట్టి మహనీయుడు ఆయన ఒక్కడే. ఇక ఎవరినైనా మీరు చూడండి, లోకములో తెలియజేస్తున్న వాళ్ళు పరిశుద్ధతను బట్టి మహనీయులు ఎవరు కనపడడం లేదు. పరిశుద్ధ ఆలయంలో నుండి వంగి చూసినారు, ఆయన ధీరత్వాన్ని చూస్తారు. ఆయన ఎప్పుడు వంగిపోయేవాడు, తగ్గేవాడు. ఆకాశము నుండి, తెలుగు బైబిల్ ఆకాశం అంటే ఇంగ్లీష్లో పరలోకము నుండి ఉంటుంది అన్నమాట. భూమిని చూసినాడు, భూమి మీద మానవులు చూసినాడు, చూసి లోకానికి వచ్చినాడు. మనము దిక్కులేని దరిద్రులమైతే దిక్కులేని దరిద్రులుగా మరణించారు. చనిపోయి ఆయన బట్టలు తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదు, నానే అవసరం రాలేదు, ఎవరు రాలేదు. మరి యోహాను కోరుకున్నాడే, బట్టల దగ్గర యోహాను లేదు. అందరూ నన్ను విడిచి చేయలేదు, ఒక దిక్కులేని వాడుగా. 22వ వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడాలి. సృజించబడము జనం అంటే నీవునే క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన మనము యెహోవాను ఏం చేయాలి? సృజించాలి. తీవ్ర మార్గం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన దాటిపోదా కావాలి. ముగింపులో తండ్రి కుమారుల సంభాషణ అని పేరు పెట్టుకున్నాను. ముందే చెప్పుకున్నాం కదా, కుమారుని యొక్క ప్రార్థనకు అందించిన జవాబు ఇందులో ఉందనుకున్నాం. నేను ప్రయాణం చేస్తుండగా ఆయన నా బలమును తొలగజేశాడు. అందుకే 22 కీర్తనన్నాడు, నా బలము ఎండిపోయి పిల్ల పెంకువలే ఆయన. నా జనములు కొద్దిపరచబడిన 33 అంటే కొద్దే కదా, 33 అంటే కండ బలం కలిగి రాదన్నమాట. నేనంటే ఏమనుకున్నావు అంటే ఏమనుకున్నా, కొద్ది జనములు కొద్దిపరచబడ్డాయి. నేను ఇలాగ మనం చేస్తున్నాను, నాదేవా నా జనముల మధ్య నన్ను కొనుకోకము.
దినములు కొద్దిపోయినాయే అంటే వెంటనే తండ్రికి జవాబు చూడండి, ఈ సంవత్సరములు కుమారుడా ఈ దినాలు కొద్దిగా నాయన, ఈ సంవత్సరములు సంవత్సరములు కాదని జవాబిస్తారో తండ్రి ఇస్తారు. యేసుక్రీస్తు నామాన్ని ఈరోజు మీరు నేను ప్రార్థిస్తామని కూడా జవాబిస్తారు. ఈ సంవత్సరములు తరతరములు ఉండను. ఎంత మంచి జవాబు. భూలోకంలో 33 ఏళ్ళే అది నా కుడిపార్శ్వన, తర్వాత 2000 ఏళ్ళ పైన ఉంటావు, మోకాళ్ళ మీద ఉంటావు, తర్వాత నా సింహాసనం మీద ఉంటావు. ప్రకటన 22లో సూర్యగ్రహంలో సింహాసనం మీద తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, తరతరములు ఉంటావు. ఈ సంవత్సరములు తరతరములు ఉంటావు. కుమారుడా, ఆది యందు భూమికి పునాది వేసిన నువ్వే విధమైన కనుక భూమికి పునాది వేసినాడంటే యేసయ్య. తండ్రి దేవుడు కదా, తండ్రి దేవుడు ఎప్పుడు ప్లాన్ చేస్తారు. చాలాసార్లు మనం చూస్తున్నాం. ప్లానింగ్ ఆయన, పర్ఫార్మింగ్ ఏమో కుమారుడు అన్నమాట. అందుకని అరంగుడు అంటే ఇంట్లో ఇల్లు పెట్టాలని ఆయన ప్లాన్ ఇస్తారు. కొడుకు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అదిలోనే ఇదిలోనే ఇది చేస్తా ఉంటారన్నమాట. ఆది యందు భూమికి పునాది వేసిన వాడు నువ్వే, ఆకాశములు కూడా నీకు చేసుకోండి. ఫిబ్రవరి 1వ అధ్యాయం 1-4 మాట్లాడాలి. అది నశించదు కానీ, అంటే నువ్వు పునాది వేసిన భూమి, నీ చేసిపోయిన ఆకాశము నశిస్తుంది. కుమారుడా, నీ దినాలు కొద్ది ఉంటావు కారణమైనా నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రంలాగా పాతగిలిపోతాయి. అవును, భూమి పాపం చేత ఎండింది, మూలుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడు మార్చబడతారా? పాత బట్టలు ఎప్పుడు తీసివేయబడాలా? నూతన ఆకాశము నూతన భూమి అంటే దానికి మూడు భాషలో కఠిన అంటే నూతనముగా చేయబడిన భూమి, నూతనముగా చేయబడిన ఆకాశం. కానీ భూమి ఆకాశాలు మా పై బట్టలు ఎప్పుడు తీసివేయబడతాయి, మా ఉత్సవాలు ఇప్పుడు పాఠకులు ఎప్పుడు తీసివేయబడతాయి, మేము ఇప్పుడు స్వతంగా మార్చబడతామని ఎదురుస్తూ ఉన్నారు. ఒకరు అంగవస్త్రములు తీసివేసినట్టు నీవు వాటిని తీసివేయదు, అంటే నూతనంగా మార్చేస్తావు. 20 అది మార్చబడను. కానీ నీవైతే ఏకరీతిగా ఉంటావు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగముల పర్యంతరము ఏకరీతిగా ఉంటావు. నీ సంవత్సరములకు అంతము లేదు. నువ్వే కాదుగా, నీ సేవకుల కుమారులు కూడా అంటే మీరు నేను నిలిచి కొందురు. భూలోకములో ఎంతమందిని నువ్వు కుమారులుగా చేస్తున్నావో వాళ్ళందరూ కూడా నిలిచి ఉంటారు. వారి సంతానం అనగా ఆత్మీయ సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడతారు. కనుక చివరి 3.5 లేదా 4.5 వచనాల్లో కుమారుడి సన్నిధిని జవాబు బాగుంది. కనుక ఈ కీర్తనంతటికి ఏం పేరు పెట్టుకున్నాము? మీరు ప్రార్థనా కీర్తనందామా, జవాబు కీర్తన, 2 పేరు పెట్టుకోండి. కీర్తననేమో దుఃఖము చేత ప్రాణము తొక్కిన వారు దేవుడితో యెహోవాను పెట్ట మొర అనుంది. అయితే జవాబు కూడా ఇందులోనే ఉంది. కనుక మన దేవుడు మన మొరకు జవాబు ఇచ్చే దేవుడు. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా పవిత్రంగా ప్రభువుని తీసుకెళ్తున్నారు. గెత్సెమనే వనములో ఆయన పెట్టిన మొరకు కన్నీటితో రోదనముతో ఆయన చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబును చూస్తున్నాం. దేవుడి తలంపులు మరణిస్తున్నాయి. ఆశీర్వదించుకున్నారు.